ఆషాఢం ఒడిసిందిగా. కొత్త పెండ్లి పిల్లలంతా బట్టలు చదురుకోరి అత్తగారింటికి పోయే యాలైంది. అసలే గిప్పుడు శ్రావణంలో వ్రతాలు పూజలు మస్తుగుంటాయి. పనుంటది కదా ఎల్లురు జల్ది. గిప్పుడు బిడ్డనే దొలుకోనికి అల్లుడు వస్తాడు కదా, వాళ్ళ మర్యాదలు ఎట్లుండాలి? ఆ ఏముంది శ్రావణం కదా, నీసు కొంతమంది తింటారు తినరు, కూరగాయలు ఏమన్నా వండి పెట్టాలి అనుకుంటారు అత్తమామలు. కానీ గీ అత్తమామలు కొత్త అల్లునికి పెట్టిన తిండి పదార్థాలు చూస్తే నోరు తెరుస్తారు పక్క. లడ్డు, మడత కాజా, బాదుషా, మైసూర్ పాకు, జాంగిరి, అరిసెలు, జిలేబీ, సమోసా, కారపూస, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే నోరే గుంజేటట్టుంది గాని వీటి పేర్లు ఒడిచేటట్టు లేవుగా. మాలా కొత్త అల్లుడు రాక రాక నెల రోజుల తర్వాత ఇంటికొస్తే గీ మాత్రం మర్యాద ఉండాలి కదా. కాకినాడలుండే రత్నకుమారికి రవితేజ అనే ఆలుమొగలకు పోయిన తప్ప సెప్టెంబర్ 2వ తారీఖు నాడు లగ్గమైంది. ఇక ఆషాఢంలో కొత్త పెళ్లి పిల్లను అవ్వగారింటికి దోల్తారు కదా. ఆషాఢం వచ్చిందని పిల్లని దొలకపోతందుకు అల్లుడింటికి వస్తే అత్తమామలు గిట్ల 100 రకాల పిండి వంటలతో మర్యాద చేసిర్రు. అసలే మర్యాదలకు గోదావరి కాకినాడ గిట్ల కొన్ని జాగలు పెట్టింది పేరాయే. మళ్ళా కొత్త అల్లుడు రాక రాకింటికి వస్తే గా మాత్రం కూడా మర్యాద లేకపోతే ఎట్లా? అల్లుడు సంతోషంగా ఉంటేనే కదా బిడ్డని మంచిగా చూసుకునేది. పోక పోక అత్తగారింటికి పోతే ఆ అత్తమ్మ చేసిన వంటలు చూసి అల్లునికి తినకుండానే కడుపు నిండిపోయింది కావచ్చు. వీళ్ళు పెట్టిన 100 రకాల తిండి గురించి ఆడకట్టుల అక్కలంతా కూర్చొని తీరుగా మాట్లాడుకోవట్టిరట. కానీ నిజంగా గింతోపుకే ఏడికెళ్ళి రావచ్చు. వండినోళ్ళ కంటే తినేటోళ్ళకే ఎక్కువ బలం కావాలి ఇప్పుడు ఇవన్నీ ఒడసగొట్టనీకే. మళ్ళీ అల్లుడు అవన్నీ తినేయాలకు మళ్ళా ఆషాఢం వస్తది కావచ్చు అని ఇంకొందరు హెచ్చరిక మాడుతుర్రు. ఎవరన్నా లీడర్ల ప్రోగ్రాం పెడితే కార్యకర్తలు బుడ్డ లీడర్ల హడావిడి ఎట్లుంటది? అంతా మనదే అన్నట్టు స్టేజ్ మీదకి ఎక్క చూస్తుంటారు. తోసుకుంటా అందరు స్టేజ్లెక్కి ఆనే ఉంటారు కానీ అటేట్టుగా అదలరు. పెద్ద లీడర్ల వెనక పొంటుండి ఫోటోలు దిగి స్టేటస్ల పెట్టుకునేటందుకు ఊరుకులాడుతుంటారు. గా ఆరాటంలా ఒక్కోసారి గిట్ల కూడా అవుతుంటది. చెప్పంగినకపోతే 2 జర్షినాకనే ఇంటారు ఎవ్వలైనా. అగో గదే పని చేసిండు గీ ఎమ్మెల్యే సాబు. వనపర్తి జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్న మదనాపురం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యానికి పోయిండు. అయితే ఆ టైంలో మేమంటే మేం స్టేజ్ ఎక్కుదామని కార్యకర్తలు బుడ్డ లీడర్లు ఉరుకులాడిండ్రు. ప్రోటోకాల్ గీటోకాల్ జాంతానాయ అనుకుంటా వచ్చిన వాళ్ళంతా ఆ ముత్తెమంత స్టేజ్ ఎక్కేతందుకు నొగలు దొబ్బుకున్నారు. అలా చిల్లర్లొల్లి చూసినాక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్న కూషిర్రుం అన్నది. ఏందివా చెప్తుంటే అర్థమైతలేదా మీకు? మనుషులా ఇంకేమన్నానా? అరే కొంత కూడా బుద్ధి లేదా అనయ్యా? ఏమిటి గొట్లాడుతురు? ఏమున్న స్టేజ్ మీద బెల్లంగడ్డలు గాంత ఉరుకులాట ఎందుకయ్యా అని 4 దులిపి ఓ కార్యకర్తను గల్ల పట్టుకొని కిందకు నూకేసిండు. ఇట్లా కడుమోళ్ళని కూడా చెప్తే అర్థమైతలేదా దిగుర్రని కొంతమందిని స్టేజ్ కిందికి దింపేసిండు. ఎమ్మెల్యే అన్నకే స్టేజ్ మీద గంతగానం కోపం వచ్చేటట్టు చేసిండ్రంటే ఆడ ఏ పార్టీ ఉరుకులాడినరో చూడురి. మరి చెప్తే అయినట్టు లేరని ఇక అన్ననే గీతీర్లా అందరినీ సెట్ రైట్ చేసినట్టుండు. కానీ అన్నో కార్యకర్తలను నెట్టేసి అవమానించిన ఎమ్మెల్యే అని వార్తలు కూడా వేయగల చూసుకోయే అని ఆడున్న జనాలు ఇంకొందరు మాట్లాడుకుంటుర్రట.